హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు కంద గుడ్డు పులుసు గురించి చెప్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒక గిన్నెలో కొద్ది పసుపు, ఉప్పు వేసి ఉంచుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకొని ఈ కందని పైన తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. అది వాటర్‌లో వేయాలి. తర్వాత కుక్కర్‌లో ఒక గ్లాసు నీళ్లు పోసి ఈ ముక్కలు 4 ఎగ్స్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఈలోపు విజిల్స్ వచ్చేలోపు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో లవంగాలు, యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లము, కొన్ని నువ్వులు వేసుకున్నాను. దాంట్లోనే కొబ్బరి వేసి అన్నీ మిక్సీ పట్టి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఉడికించిన ఎగ్స్ తీసుకొని దాన్ని కొద్దిగా కట్ చేసి దాంట్లోనే పసుపు, కారం వేసి ఒక పెనంలో ఆయిల్ వేసి ఇవి బాగా వేగనివ్వాలి. అవి రెడ్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసి, పసుపు, కారం వేసి బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ తేలే వరకు మగ్గిన తర్వాత దాంట్లో ఉడికించి పెట్టుకున్న ఈ కంద ముక్కలు వేసేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గనివ్వాలి మూత పెట్టి. తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లోనే చింతపండు పులుసు వేసి కొన్ని నీళ్లు పోసి చూసుకోవాలండి. సాల్ట్ చూసుకొని ఇప్పుడే సాల్ట్, కారము సరిపడినంత వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. ఈ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత మనం దించే ముందు కొత్తిమీర జల్లుకొని దించేసుకోవాలండి దగ్గర పడగానే. అంతేనండి. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.